హలో ఫ్రెండ్స్, బీబీఆర్ భయంకర ప్రపంచ రహస్యాలకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేస్తారని, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందజేస్తారని ఆశిస్తూ, ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన భయంకర ప్రపంచ రహస్యంలోకి వెళ్ళిపోదాం. అది 1935 జనవరి 4 అమెరికాలోని కేన్జస్ సిటీలో నిత్యం అతిథులతో కలకలలాడే ప్రెసిడెంట్ హోటల్లో ఊహించని కలకలం మొదలైంది. అంతకు 2 రోజుల క్రితం రూమ్ నెంబర్ 1046లో దిగిన రోలాండ్ టి ఓవెన్ అనే యువకుడు చావు బ్రతుకుల మధ్య నెత్తురోడుతున్నాడు. గమనించిన హోటల్ సిబ్బంది మొదటి కాలు అంబులెన్స్ కి, రెండో కాలు పోలీస్ స్టేషన్ కి చేశారు. ఆ రూమ్ మొత్తంలో ఒక సిగరెట్ పెట్టే, పగిలిన గ్లాసు, టెలిఫోన్ స్టాండ్ మీద దొరికిన ఒక మహిళ వేలి ముద్రలు కీలక ఆధారంగా మారాయి. పోలీస్ స్టేషన్లో వింత విషయాలు చాలానే బయటపడ్డాయి. రోలాండ్ చూడటానికి కాస్త బాడీ బిల్డర్గా ఉన్నాడని, బ్లాక్ కోట్ ధరించిన అతడికి సుమారు 20 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుందని, జుట్టు బ్రౌన్ కలర్లో ఉందని, అతడి తల మీద చాలా గాయాల తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని, అతడి చెవులు కాస్త భిన్నంగా కిందకు వంగినట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు అక్కడి సిబ్బంది. అయితే అతన్ని మొదటిసారి రూమ్కు తీసుకుని వెళ్లిన బెల్ బాయ్ ర్యాండమ్ క్రాఫ్ట్ మరో విచిత్రమైన విషయాన్ని చెప్పాడు. రోలాండ్ జనవరి 2న మధ్యాహ్న సమయంలో హోటల్కి వచ్చాడని, తన వెంట కేవలం ఒక బ్రష్, ఒక పేస్టు, ఒక దువ్వెన మాత్రమే తెచ్చుకున్నాడని, పైగా రూము కావాలని కాకుండా కిటికీలు కూడా లేని ఇంటీరియర్ రూమ్ కావాలని, ప్రైవసీ ఎక్కువగా ఉండాలని కోరడంతో మేనేజర్ అలాంటి రూమునే కేటాయించాడని చెప్పుకొచ్చాడు. రోలాండ్ హోటల్లో దిగిన రోజు సాయంత్రం రూమ్ క్లీన్ చేసేందుకు మేరీ సోప్టిక్ అతడి రూముకు వెళ్ళింది. అప్పుడు రోలాండ్ డిమ్ లైట్లో చైర్పై కూర్చొని కాస్త భయపడుతున్నట్లుగా కనిపించాడట. రూమ్ క్లీన్ చేసిన తరువాత బయటికి రాబోతున్న సోప్టిక్తో రోలాండ్, కాసేపట్లో నా స్నేహితుడు వస్తాడు, డోర్ లాక్ చేయొద్దు అని చెప్పాడట. దాంతో ఆమె డోర్ లాక్ చేయకుండానే వెళ్ళింది. కొద్దిసేపటికి టవల్స్ తీసుకొని సోప్టిక్ మళ్ళీ రోలాండ్ రూమ్కి వచ్చింది. అప్పుడు రోలాండ్ ఒంటి నిండా దుప్పటి కప్పుకొని మంచంపై పడుకొని కనిపించాడట. అయితే బల్ల మీద డాన్, నేను పావుగంటలో వస్తా, వెయిట్ చేయండి అని నోట్ రాసి పెట్టాడట. అది చదివిన సోప్టిక్ టవల్స్ రూమ్లో పెట్టి బయటకు వచ్చేసింది. ఆ మరునాడు సోప్టిక్ మళ్ళీ రోలాండ్ రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు తలుపు బయట నుంచి లాక్ చేసి ఉండటంతో తన దగ్గరున్న డూప్లికేట్ కీ సాయంతో తలుపు తెరిచింది. రూమ్ అంతా చీకటిగా ఉండటంతో లైట్ వేసింది. ఎదురుగా రోలాండ్ దిగులుగా కూర్చొని ఉండటం చూసి షాక్ అయింది. బయట తలుపు ఎవరు పెట్టారు అనేది ఆమెకు అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకొని క్లీనింగ్ చేస్తున్నప్పుడు రోలాండ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ, వద్దు డాన్, నాకు తినాలని లేదు, నేను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పాడట. మరునాడు మళ్ళీ దుప్పట్లు మార్చేందుకు రోలాండ్ రూమ్ బెల్ కొట్టింది సోప్టిక్. అయితే ఈసారి ఆ రూమ్లో రోలాండ్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా ఆమె గమనించింది. మాకు ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అనే గంభీరమైన స్వరం ఒకటి సోప్టిక్కి వినిపించింది. అది ఖచ్చితంగా రోలాండ్ స్వరం కాదు అనేది సోప్టిక్కి తెలుసు. మరోవైపు జనవరి 4 తెల్లవారుజామున రూమ్ నెంబర్ 1048లో ఉంటున్న ఒక మహిళ నుంచి రిసెప్షన్కి ఓ కంప్లైంట్ వచ్చింది. 1046లో ఉంటున్న వాళ్లతో చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందులో ఒక మహిళ పెద్దగా అరుస్తోంది అని ఆమె రిసెప్షన్కి కాల్ చేసి చెప్పింది. దాంతో వెంటనే రోలాండ్ ఉండే రూమ్కి ఫోన్ ట్రై చేశారు రిసెప్షన్లో పనిచేసే సిబ్బంది. ఫోన్ కలవకపోవడంతో టెలిఫోన్ కలెక్షన్ పోయి ఉంటుందనుకొని బెల్ బాయ్ని రోలాండ్ రూమ్కి పంపించారు. ఎంతసేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో వెనుదిరిగాడు బెల్ బాయ్. కొన్ని గంటల తర్వాత మరో బెల్ బాయ్ రోలాండ్ రూమ్ దగ్గరకు వచ్చాడు. అతడు ఈసారి బలవంతంగా తలుపు తెరిచి చూశాడు. డోర్కి 2 అడుగుల దూరంలో రోలాండ్ మోకాళ్లపై కూర్చొని తలను చేతులతో పట్టుకొని ఉన్నాడు. ఒంటి నిండా రక్తం కారుతోంది. లైట్ ఆన్ చేసిన బెల్ బాయ్
మంచం మీద, బాత్రూంలో, గోడలపైన ఉన్న రక్తం మరకల్ని చూసి భయపడ్డాడు. పరుగున వెళ్లి మేనేజర్కి విషయం చెప్పాడు. రోలాండ్కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు అతన్ని ఎవరో తీవ్రంగా హింసించారని, ఛాతీలో, ఊపిరితిత్తుల్లో కత్తితో గట్టిగా పొడిచారని, కుడివైపు మెదడు బాగా దెబ్బతిందని, కొన్ని గంటల వరకు ఏం చెప్పలేమని అన్నారు. దాంతో రోలాండ్పై హత్యాయత్నం చేసింది ఎవరంటూ పోలీసులు గట్టిగానే విచారణ మొదలుపెట్టారు. ఇక్కడే మరో ట్విస్ట్ కథను ఉత్కంఠంగా మార్చింది. రోలాండ్ స్పృహలోకి వచ్చాడు. వెంటనే రోలాండ్పై డిటెక్టివ్, పోలీసులు కలిసి ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు అని రోలాండ్ని అడిగితే, నన్ను ఎవ్వరూ చంపాలనుకోలేదు, నేను బాత్రూమ్ టబ్లో పడిపోయాను, అందుకే దెబ్బలు తగిలాయి అని షాకిచ్చాడు రోలాండ్. నిజం చెప్పు, ఎవరు నీపై దాడి చేయకుంటే ఆత్మహత్యాయత్నం చేసుకున్నావా అని ప్రశ్నించారు. లేదు, ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమే అని సమాధానమిచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు జనవరి 5న అదే ఆసుపత్రిలో చనిపోయాడు. దాంతో పోలీసులు కేసుని సవాలుగా తీసుకున్నారు. అప్పుడే మరో కీలక సాక్ష్యం బయటపడింది. ఆ హోటల్ ఎలివేటర్ ఆపరేటర్ చార్ల్స్ బ్లాసర్ ఒక మహిళ రూమ్ నెంబర్ 1026 ఎక్కడా అని నన్ను అడిగింది. తర్వాత ఆమె రోలాండ్ రూమ్ ముందు తచ్చాడుతూ కనిపించింది. నన్ను చూడగానే కాస్త కంగారు పడి పొరపాటుగా ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆమె మరో వ్యక్తితో కలిసి మాట్లాడటం నేను చూశాను అని చెప్పాడు. అంతేకాదు, ఆ వ్యక్తి డాన్ అయి ఉండొచ్చని చార్ల్స్ అభిప్రాయపడ్డాడు. చార్ల్స్ చెప్పిందంతా విన్నాక రోలాండ్ గదిలో దొరికిన మహిళ వేలి ముద్రలు ఆమెవే కావచ్చని పోలీసులు భావించారు. ఇక పోలీసులు రోలాండ్ శవాన్ని ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఊహించని ఒక ఫోన్ కాల్ అతడి మరణం హత్యేనని బలపరిచింది. కావలసినంత డబ్బు పంపిస్తాను, అతడి అంత్యక్రియలు మాత్రం కేన్జస్ సిటీ మెమోరియల్ పార్క్ శ్మశాన వాటికలోనే ఘనంగా జరిపించండి, అక్కడైతే అతడు మా చెల్లెలికి దగ్గరలో ఉంటాడు అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. అతడు చెప్పినట్లే మార్చి 23న ఒక అజ్ఞాత సెంటర్ నుంచి పెద్ద డబ్బు కట్ట పోలీస్ స్టేషన్కు వచ్చింది. డబ్బుతో పాటు రాక్ ఫ్లవర్ కంపెనీ నుంచి కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. వాటి మధ్యలో లవ్ ఫర్ ఎవర్ లూయి అనే నోటు ఉంది. రాక్ కంపెనీలో ఆరా తీస్తే అక్కడ కూడా ఆధారాలు దొరకలేదు. ఇక ఈ విషయాన్ని వార్తాపత్రికలు కథలుగా ప్రచురించాయి. ఇలాంటి ఓ కథనాన్ని చదివిన రూబీ ఓగ్లెట్రీ అనే మహిళ కేన్జస్ సిటీ పోలీస్ స్టేషన్ వెతుక్కుంటూ వచ్చింది. రోలాండ్ తన కన్న కొడుకు అని, అతడి అసలు పేరు ఆర్జెమస్ ఓగ్లెట్రీ అని చెబుతూ తన కొడుకు తనకు రాసిన లెటర్లు కొన్ని సాక్ష్యంగా చూపించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, రూబీకి వచ్చిన లెటర్స్లో కొన్ని రోలాండ్ చనిపోయిన తర్వాత తేదీలో ఉన్నాయి. అవన్నీ హ్యాండ్ రైటింగ్తో కాకుండా టైప్ చేసి ఉన్నాయి. ఇంకో వార్తాపత్రికకు మరో మహిళ ఫోన్ చేసి వాడు చేసిన తప్పుకు వాడికి తగిన శిక్షే పడింది అని చెప్పిందట. మీరు మాట్లాడేది రోలాండ్ గురించేనా అంటే అవును అని ఫోన్ పెట్టేసిందట. అయితే పోలీసులకు ఆ ఫోన్ కాల్స్పై కూడా ఏ ఆధారం దొరకలేదు. ఆ ఫోన్ కాల్స్ ఎపిసోడ్ తర్వాత రోలాండ్ అలియాస్ ఆర్టెమస్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని, అది తట్టుకోలేక ఆమె చనిపోతే ఆమె బంధువులే అతన్ని మట్టుపెట్టి ఉంటారనే కథ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికి రూబీకి లెటర్లు ఎవరు పంపారు, డాన్ ఎవరు, 1048 రూమ్ నుంచి కంప్లైంట్ చేసిన మహిళ చెప్పినట్లు రోలాండ్ రూమ్లో పెద్దగా అరిచిన మహిళ ఎవరు, చనిపోయాక అతడి కోసం డబ్బులు పువ్వులు ఎవరు పంపించారు, అసలు లూయి అంటే ఎవరు, రోలాండ్ అసలు పేరు నిజంగానే ఆర్టెమస్సేనా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య అతడి కథ ముగిసింది అనుమానాస్పదంగా. విన్నారుగా ఫ్రెండ్స్, ఇవాల్టి మిస్టరీ రూమ్ నెంబర్ 1046 స్టోరీ. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హర్రర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో రియల్ హర్రర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.